కానీ ఇతడు ఎలా ప్రయోజకుడిగా మార్చబడ్డాడు, ఇతడు ఎలా ఉపయోగపడగలిగినటువంటి పాత్రగా మార్చబడ్డాడు అంటే, అతడు ఫిలోమోను దగ్గర నుండి రోమా పట్టణానికి వెళ్ళిపోతాడు పారిపోయి. ఏదో ఒక పొరపాటు చేస్తాడు. ఎక్కడ? ఫిలోమోను ఇంటి దగ్గర. పొరపాటు అయితే చేశాడు, అది ఇదని మనం చెప్పలేం. పొరపాటు చేసిన వ్యక్తులే పారిపోయి వెళ్ళిపోతారు, వదిలేసి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఇతను పొరపాటు చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? రోమా పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ బలంగా సువార్త ప్రకటిస్తున్నటువంటి ఒక వ్యక్తిని అపోస్తలుడైన పౌలు గారు, హల్లెలూయా, ఆయన సువార్త గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానికి లోబడి తను బ్రతికినటువంటి జీవితము, తను ఎలాగైతే నిష్ప్రయోజకుడిగా బ్రతికాడో, తను ఎలాగైతే ఉపయోగం లేని వ్యక్తిగా బ్రతికాడో అంతా తలపోసుకుని, దేవా, ఇంతకాలం బ్రతికిన బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా, నీ సేవకులు గుండా నాతో మాట్లాడుతున్నావు, ఈ రోజు నుంచి నా మనసు నేను మార్చుకుంటున్నానని ఎప్పుడైతే తనలో తాను పశ్చాత్తాపడి మారు మనసు పొందాడో, ఎలాంటి వాడయ్యాడు? ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా అయ్యాడు. హల్లెలూయా.